లేకుండా, ఆశీర్వదించబడకుండా, విస్తరించకుండా, దీవించబడకుండా ఎవరో కొంతమంది తన చుట్టూ గోడలు కట్టేశారు. ఈ గోడల కోసం ఒక 3-4 మాటలు చెప్తాను. వాల్స్ నెవర్ గ్రో అప్. గోడలు ఎప్పుడూ ఎదగవు. మీకు అర్థమయ్యేసరికి చెప్తాను. 10 ఏళ్ల క్రితం ఆ గోడ కట్టాం. 10 సంవత్సరాల క్రితం అదిగో ఆ పిట్టగోడ కట్టాం. ఈ మందిరం ఆ కిటికీల దగ్గర 10-20 ఏళ్ళు అయిపోయింది. 20 సంవత్సరాల క్రితం ఆ గోడ కట్టాం. ఏమన్నా గోడ ఎదిగిందా? అట్లాగే ఉంది. నేను మీతో చెప్పదలిచింది ఏంటంటే, మీరు ఎదగకుండా, మీరు ఫలించకుండా, మీరు విస్తరించకుండా చాలామంది గోడలు కడతారు. బట్ వన్ థింగ్, ఆ గోడలాగానే వాళ్ళు ఎదగరు. మీకు అడ్డుగా గోడ కట్టిన వాళ్ళు ఎదగరు. 10 సంవత్సరాలైనా 25 సంవత్సరాలైనా వాళ్ళు కూడా ఎదుగు బొదుగు ఏమీ ఉండదు. మీరు మాత్రం గోడల మీదకి ఎక్కి వ్యాపించేటట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. రెండు మీకు విరోధంగా ఎవరో 10 ఏళ్ల క్రితం గోడ కట్టారు. 10 ఏళ్ల క్రితం గోడ కట్టినప్పుడు ఆ గోడ బాగానే ఉంది. 10 ఏళ్ళ తర్వాత ఆ గోడ ఏమవుద్ది? బలహీనమైపోద్ది. 2 బీటలు. రెండో మాట, ఆ గోడలు మీకు విరోధంగా కొంతమంది గోడలు కట్టారు కదా, ఆ గోడలు బలహీనమైపోతాయి, బీటలు వారిపోతాయి. మీకు చెప్పదలిచింది ఏంటంటే, మీకు విరోధంగా ఎవరో 10 ఏళ్ల క్రితం 25 ఏళ్ల క్రితం ఎదగకుండా మీరు ఎదగకుండా గోడ కట్టారా, ఆ బీటలన్నీ బద్దలైపోతాయి యేసునామములో. ఆ కట్టినోళ్ళందరూ బలహీనులైపోవుదురుగాక, అంతకంతకు క్షీణించిపోవుదురుగాక. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. 2 Samuel chapter 3:1. ఏంటన్నా? దావీదు అంతకంతకు బలాన్ని పొందుకున్నాడు. కానీ దావీదుని ఎదగకుండా రమారమి 40 సంవత్సరాలుగా సౌలు పోరాడుతూనే ఉన్నాడు. చివరికి ఏమైందిరా? క్షీణించిపోయారు. అదిగో గోళ్ళు ఉన్నాయి. సంవత్సరాలు గడిచే కొద్ది బీటలు వారుతాయి, బద్దలైపోతాయి, బలహీనమైపోతాయి. మీకు విరోధంగా లేచిన వాళ్ళందరూ బలహీనులైపోతారు, బద్దలైపోతారు, క్షీణించిపోతారు యేసునామములో. మీరు మాత్రం గోడల మీదకి ఎక్కి ఎగబాకుదురుగాక. సౌలా దావీదు బలహీనుడు. ఆ దావీదును చంపాలని 40 సంవత్సరాలుగా పెచ్చ వేషాలు వేస్తున్నావు. సౌలు కుటుంబం వాడి కుటుంబం క్షీణించిపోయింది. దావీదు అంతకంతకు చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకో మాట రాసుకున్నా. చివరికి ఆ సౌలే ఒకరోజు ఏమంటాడు తెలుసా? దావీదా, నాయనా, నా కుమారుడా దావీదా, నువ్వు నాకంటే నీతిమంతుడురా. నేను నీకు ఎంతగానో అపకారం చేస్తూ వచ్చా. నువ్వు నా ఎడలో ఉపకారం చేసావురా. నిశ్చయముగా నువ్వు రాజు అవుతావు. కొట్టొచ్చాడు గట్టిగా, హల్లెలూయా. 3వ మాట, శత్రువు మీ చుట్టూ గోడ కట్టాడు ఎదగకూడదని. 3వ మాట నేను ఏం రాసుకున్నా అంటే, దేవుని బిడలు ద్రాక్ష తీగలకి సాదృశ్యం. చెప్పానుగా, యేసుక్రీస్తు ఎవరు? నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగ. ద్రాక్ష తీగ బలహీనమైంది. అది ఎదగాలి, ఫలించాలి అంటే వెదురు కర్రలతో ఒక పందిరి వేయాలి, ఒక సపోర్ట్ కావాలి. ఎస్, పాపం శత్రువు తెలియక నువ్వు ఎదగకూడదని, నువ్వు ఫలించకూడదని, రెక్కలు కొమ్మలు ఎక్కి ఎగబాకకూడదని
అడ్డుగా ప్రాకారాన్ని కట్టాడు. మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? ఆ గోడని నీకు సపోర్ట్గా పెట్టి ఆ గోడని ఆధారం చేసుకుని పైకి వెళ్తావు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ అన్నలైతే, ఏ ఐగుప్తీలైతే, ఏ పొతీఫర్ అయితే యోసేపుని ఎదగనివ్వకుండా చేయాలనుకున్నారో వాళ్ళందరి సపోర్ట్తోనే యోసేపు పైకి వచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎక్కడైతే మనం పడిపోతాం, కూలిపోవాలనుకుంటామో ప్రతి చోట నా దేవుడు ఒక సపోర్ట్ని పెట్టుంటాడు. అది మీరు పెట్టుకున్నది కాదు, మనల్ని నాశనం చేయాలి వాడెవడనో పెట్టాడు, వాడే మనకు సపోర్ట్. యేసు నామంలో స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ గోడ అయితే మనం ఎదగకూడదని కట్టాడో జాయిగా ఆ గోడ మీద అట్లా 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 ఎక్కి స్తోత్రం చెప్పు గట్టిగా. చివరికి ఒక రూల్ వచ్చింది. ఏ ప్రజలైతే యోసేపుని బాధించారో, సంఖ్యలతో వేధించారో, దూషించారో, దుర్భాషలాడారో, దేశదిమ్మరి చేశారో, యోసేపు గౌరవాన్ని కించపరిచారో, ఎవరైనా రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఏం రాజుగారు ఆ పొతిఫర్ సంగతి మాట్లాడు, ఆడే మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ ది పాయింట్. పొతిఫర్ రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు ఈ ఫైల్ మీద అదే మనం అదే రాజు అన్నాడు, నాకు తెలియదు ఇది, యోసేపు దగ్గరికి వెళ్ళండి. ఆడేంటంటే యోసేపు ఆన లేకుండా చెయ్యి కానీ కాలు కానీ ఫైల్ తీసుకొని అక్కడ అది కాదండి, ఈ చేత్తో నేను వాడిని కొట్టానండి, ఈ చేత్తో వాడి కాళ్ళు పట్టుకో, తప్పే ఉంది, పో. ఏ శత్రువులైతే బాధ పెడుతూ వచ్చారో వాళ్ళందరూ యోసేపు దగ్గరకు వచ్చి భిక్షం అడుక్కునేటట్టు చేశాడు దేవుడు. ఏ చేతులైతే బట్టలోడు తీసి గోతులో వేసాయో ఆ 10 మంది అన్నలు భిక్ష అడుక్కుంటున్నారు. ఎవరైతే యోసేపు భవిష్యత్తుకి అడ్డుగా గోడలు కట్టారో వాళ్ళందరికీ రాజు ఒకటే మాట చెప్పారు, యోసేపు ఆన లేకుండా, సెలవు లేకుండా ఎవ్వడు చెయ్యి కానీ కాలు కానీ ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలంటే ఇందులో యోసేపు నామలు అడుగుతున్నాం తండ్రి అనాలి. దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. మన దేవుడు ఆ ప్రాకారాలు అట్లాగే ఉంచినా వాటి మీదకి ఎక్కి వ్యాపించేటట్లు చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.